ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య శాఖ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. కాన్పుల మధ్య విరామం పాటిద్దాం, ఆరోగ్యవంతమైన సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో ఈ నెల 11 నుంచి 18వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. పలు జిల్లాల్లో సంభవిస్తున్న మాతా శిశు మరణాలను నిరోధించేందుకు వైద్య శాఖ ఉన్నతాధికారుల నుంచి నివేదికలు తెప్పించుకున్న ప్రభుత్వం వాటి నివారణకు తీసుకోవలసిన చర్యలపై దిశానిర్దేశం చేసింది. తదనుగుణంగా రాష్ట్ర వైద్య శాఖ అందుకోసం విధి విధానాలను రూపొందించి జిల్లా వైద్య శాఖకు పంపి వాటి అమలుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా కార్యాచరణ రూపొందించి కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంతో తదనుగుణంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం 11వ తేదీ జూలైన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటారు. దీంట్లో ఏంటంటే జనాభా నియంత్రణ, ఎదుగుదలని ఏ విధంగా మనము జనాభా విపరీతంగా పెరగకుండా సరిపోయినంత వరకు ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఆ విధానాల్ని మనము ప్రజల్లోకి తీసుకెళ్ళటం, వాటిలో ప్రత్యేకంగా టెంపరవరీగా తాత్కాలిక పద్ధతులైనటువంటి ఈ కాపర్ టీలు కానీ, మాత్రలు వేసుకోవటం కానీ, అదేవిధంగా కాండోమ్స్ ఉపయోగించడం కానీ, తర్వాత ఇంకా తాత్కాలిక పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాడుకుంటూ బిడ్డకి మధ్య ఎడమొకటి, అదేవిధంగా మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఒకవేళ కొంత గ్యాప్ పాటించాలి అనుకున్నప్పుడు ఈ టెంపరీ మెథడ్స్ని కనుక మనం వాడుకున్నట్లయితే తల్లి యొక్క ఆరోగ్యము, అదేవిధంగా పుట్టబోయే బిడ్డ యొక్క ఆరోగ్యము ఇద్దరికి కూడా చక్కగా ఉంటుందని, అదేవిధంగా ఈ పద్ధతులను పాటించాలని చెప్పి వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మనం తెలియజేయడం జరుగుతుంది. ఇదే విధంగా మన మీడియా ద్వారా, మీడియా మిత్రుల ద్వారా, పేపర్ల ద్వారా, అదేవిధంగా ఏవైతే మనకి ప్రజానీకంలోకి వెళ్ళటానికి అవకాశం ఉందో గుడుల దగ్గర ఉన్నటువంటి మైకుల ద్వారా కానీ, అనేక టెంపుల్స్ దగ్గర ఉన్నటువంటి మైకుల ద్వారా, అదేవిధంగా ఏదైతే మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారో ఆ మీటింగ్స్లో 11వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఈ విధమైనటువంటి ప్రాపగాండాని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకొని ఏ తల్లి అయితే బిడ్డను కనబోతుందో ఆ బిడ్డ యొక్క ఆరోగ్యము, తల్లి యొక్క ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కాపాడటానికి దోహదపడాలని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా మనము ఎవరైతే ఈ యొక్క జనాభా నియంత్రణకు కారణమయ్యి ఇటువంటి హెల్త్ ఎడ్యుకేషన్ చేస్తూ ఉన్నారో వారికి ఇన్సెంటివ్ లాగా గిఫ్ట్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది. 3 పిల్లలు అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ప్రభుత్వము 15,000 రూపాయలు ఒక గిఫ్ట్గా ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫెర్టిలిటీ రేటు మనం చూసుకున్నట్లయితే 1.7గా మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో దీంట్లో ఏంటంటే ఆడపిల్లలు బాగా తగ్గిపోవటము, మగపిల్లల జనాభా అధికంగా ఉండటము, తద్వారా ఏదైతే వివాహాలు చేసుకొని మరలా వారు సృష్టిని తయారు చేయడానికి, బిడ్డలను కనటానికి అవసరం ఉందో ఆ రేషియోలో చాలా తేడా వస్తుంది. అందుకని ఆడపిల్లలను కూడా మనం బాగా పుట్టించాలి. ఆడపిల్లని ఎప్పుడు కూడా గర్భంలో కానీ పుట్టిన తర్వాత కానీ నులిమి వేయటము, చంపేయటం ఇట్లాంటివి చేయకుండా ఆడపిల్ల కూడా సమానంగా పెరగాలని, ఆడపిల్లలకు కూడా సమానమైన హక్కులు ఉన్నాయని తెలియచేస్తూ 11వ తేదీ నుండి 18వ తేదీ వరకు చక్కగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళమని చెప్పి ఏవైతే నిర్దేశించారో అవన్నీ మీ ద్వారా, మీడియా ద్వారా నేను ప్రజలకి తెలియచేస్తూ ఉన్నాను. దయచేసి అందరూ కూడా ఇవి పాటించినట్లయితే మన యొక్క మాతృమరణాలు, అదేవిధంగా శిశు మరణాలు అన్నీ కూడా తగ్గి మన జిల్లాలో చాలా చక్కగా మాతృమరణాలు, శిశు మరణాలు తక్కువ మోతాదులో నమోదవుతూ ఉన్నాయి. గౌరవ కలెక్టర్ గారు పి రాజాబాబు ఐఏఎస్ గారి సూచనల మేరకు ప్రతి ఒక్క ఆశ, ప్రతి ఒక్క ఏఎన్ఎం, ప్రతి ఒక్క కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు, ప్రతి ఒక్క డాక్టర్ కూడా నిరంతరం కృషి చేస్తూ జిల్లా యొక్క ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుతున్నారని ప్రజలందరికీ నేను తెలియజేస్తూ